టుడే స్పెషల్ పాలకూర పప్పు. పాలకూర పప్పు ఇంగ్రీడియంట్స్: పప్పు, పాలకూర, కొత్తిమీర, టమాటోస్, చింతపండు, చిల్లీస్, డ్రై చిల్లీస్, కరివేపాకు, గార్లిక్. లెట్స్ గో ఫర్ ద ప్రాసెస్. పప్పును నీట్గా వాష్ చేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టమాటో, పచ్చిమిర్చి, చింతపండు యాడ్ చేసుకోవాలి. చింతపండు యాడ్ చేసుకుంటేనే పాలకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత పాలకూర, వాటర్ సరిపోలేదు అనిపించింది, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు సరిపోతుంది. కొద్దిగా పసుపు యాడ్ చేయాలి. నేను ఆల్రెడీ పప్పుని నానబెట్టుకున్నాను కాబట్టి ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుంది. పప్పు నానబెట్టకపోతే ఒక 3 విజిల్స్లో పప్పు ఉడికిపోతుంది. పప్పుని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. పప్పు నానబెట్టని వాళ్ళు 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచండి. ప్రెషర్ అంతా పోయింది. ఈ తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం పప్పు ఉడికిందో లేదో. పప్పు మంచిగా ఉడికింది. నేను ఆల్రెడీ పాలకూరని చిన్న చిన్నగా కట్ చేశాను. సో పప్పును రుద్దుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆకుని పెద్దగా కట్ చేసుకుంటే పప్పు దువ్వతోటి రుద్దుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకుంటే మీకు నచ్చితే వేసుకోండి. మేము వేసుకోము, మాకు నచ్చదు. అంటే మేము తినము ఆవాలు. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, తర్వాత ఎల్లిగడ్డ, కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఇలా చిటపట అంటూ ఉండాలి. ఆ తర్వాత కొంచెం పసుపు,
పప్పుని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడ కారం, చింతపండు వేసాం కాబట్టి కొంచెం పుల్లగా ఉంటుంది, కారం కొంచెం ఎక్కువనే వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ఉప్పు, ఒకసారి కలుపుకుందాం. మీకు కొంచెం వాటర్ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ లిడ్ పెడదాం. లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే పాలకూర పప్పు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్. మీరు ఈరోజు ఏం కర్రీ చేసుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.